నేర్చుకునే టాపిక్ సూది ఎలా ఎక్కించుకోవాలి. సూదులు ఇరిగినప్పుడు మనకు మిషన్ కుడతప్పుడు సూది ఇరిగితే ఏ విధంగా ఎక్కియాలి, మళ్ళీ అదే కత్తెర ఏ విధంగా పట్టుకోవాలి అని నేర్చుకుందాం. సూది ఇరిగినప్పుడు ఈ విధంగా ఇక్కడ స్క్రూ ఉంటుంది. స్క్రూలకేంచి ఈ విధంగా ఇరిగిన సూది తీసుకొని కొత్త సూది ఎక్కించుకోవాలి. సూదికి ఇటు పక్కన్నదేమో లోపటి పక్కకు పెట్టాలి. ఇట్లా ఇదిగో కనిపిస్తుందా ఇక్కడ గీత, ఇదేమో బయట సైడ్ రావాలి, ఇటు సైడ్ ఎడమ సైడ్. మీది దాకా అంచు దాకా పోనిచ్చి ఈ విధంగా సూదిని ఇట్లా గట్టిగా పట్టుకొని మీద దాకా ఎక్కించిన తర్వాత లాక్ పడుతుంది. లాక్ అయినాక ఇక్కడ స్క్రూ డ్రైవర్ని తోటి ఈ స్క్రూను టైట్ చేయాలి. మనము కత్తెర ఈ విధంగా పట్టుకోవాలి. ఈ 4 వేళ్ళము ఈ పెద్ద సైడు ఇటు సైడు, 1 వేలము ఈ చిన్న సైడు, ఈ విధంగా స్ట్రేట్ సైడ్ పట్టుకోవాలి. 4 వేళ్ళము పెద్ద సైడు, 1 వేలు చిన్న సైడు. చాలామంది తెలియక ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా పట్టుకొని ఉల్టా పట్టుకుంటారు. ఇట్లా పట్టుకుంటే కటింగ్ రాదు, కటింగ్ చేయడం సరిగ్గా రాదు. కాబట్టి ఈ విధంగా పట్టుకోవాలి. 4 వేళ్ళేమో ఇటు సైడు, ఇదేమో ఇటు సైడు. ఇటుకి కూడా సీదా ఉల్టా ఉంటుంది. ఇటు సైడ్ ఉన్నదేమో ఉల్టా, ఇటు ఇట్లా ఉందేమో సీదా. ఈ విధంగా పట్టుకొని కట్ చేయాలి. ఈ విధంగా కత్తెర పట్టుకొని ఈ విధంగా స్ట్రేట్గా కట్ చేయాలి. మనకు మిషన్ కుట్టాలంటే కంపల్సరీ కత్తెర మంచిగా ఉండాలి, షార్ప్గా ఉండాలి. ఈ విధంగా కొనలు కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు కుట్టు ప్రాక్టీస్ కానికే ముందుగాల ఇటువంటి క్లాత్లను తీసుకొని ఇట్లా నీట్గా స్ట్రేట్గా కట్ చేసుకొని ఇగో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇట్లా కొద్దిగా అంత మడత పెట్టి ఇట్లా ఈ విధంగా కుట్టడం ద్వారా మనకు కుట్టు అనేది చేయి ఫ్రీగా అవుతుంది, మిషన్ ప్రాక్టీస్ అవుతుంది కుట్టడానికి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేతితోటి అనుకుంటే కొంచెం కొంచెం ఇట్లా చేతితోటి ఇట్లా కొద్దిగా మలుపుకొని ఇట్లా ఈ ఏళ్ళతోటి ఇట్లా లోపలికి అనుకుంటే ఇట్లా బయటికి క్లాత్ రాకుండా ఇట్లా మడత పెట్టుకోవాలి. ఈ కొన మీద కుట్లు వేసుకోవాలి ఇట్లా మెల్లగా. మనకు మిషన్ ప్రాక్టీస్ అయ్యే వరకు ఈ విధంగా క్లాత్లను ఫోల్డింగ్లు ప్రాక్టీస్ అవుతాయి. మనకి మిషన్ ఎట్లా మడత పెట్టడానికి, చేతితో ఈజీగా క్లాత్ని మడత పెట్టడానికి నేర్చుకోవాలి ఫస్ట్. ఈ విధంగా కొనలు కుట్టడం నేర్చుకోవాలి. ఇట్లా లోపలికి ఇట్లా అనుకుంటా ఒక ఏళ్ళు ఇట్లా పెట్టుకొని ఇట్లా మెల్లగా అనాలి. ఇక్కడికి ఈ చేతితోటేమో ఈ విధంగా క్లాత్ని మడత పెట్టుకుంటుంటా జరుపుకోవాలి. మనము ఫస్ట్ మిషన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ కత్తెర పట్టుకోవడం రావాలి. కత్తెర పట్టుకోవడం వచ్చి ఫస్ట్ చెయ్యి మొత్తం ఎట్లా కట్ చేయాలో ఆ విధంగా చెయ్యి ఫ్రీగా తిరగాలి. ఇగో ఈ విధంగా ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పేపర్ల మీద నేర్చుకోవాలి. ఇగో ఈ విధంగా
ఈ విధంగా ఇట్లా ఎప్పుడు మనం ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి పేపర్లు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇగో రౌండ్గా కట్ చేయాలన్నప్పుడు ఇగో ఇట్లా మనము పెన్ పేపర్ మీద మార్క్స్ చాకు సరిగా కనిపించదు కాబట్టి పెన్నుతోటి గీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా ఇట్లా అన్ని గీతలు కట్ గీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఆ గీత విధంగానే కట్ చేయాలి. ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవడం ద్వారా మనకు కత్తెర పట్టుకొని కట్ చేయడం ఫ్రీగా అవుతుంది. ఫస్టే క్లాత్ మీద కట్ చేస్తే చెయ్యి తిరగక బట్ట సరిగా కట్ చేయడం రాదు. ఇంకా రౌండ్గా ఇట్లా గీసుకోవాలి. ఈ విధంగా వంకరగా ఇట్లా గీసుకొని మనము ముందు క్లాస్లో కుట్టడం నేర్చుకున్నాం కదా, ఈ విధంగా ఫస్ట్ కటింగ్ నేర్చుకోవాలి. ఈ క్రాస్గా ఇగో ఇదిగో ఇట్లా క్రాస్లో పెట్టేసి ఇగో ఇక్కడికి వచ్చినాక ఆ కత్తెర ఆపేయాలి. నా మీదకించి కట్ చేయాలి. మళ్ళీ ఎక్కువ కట్ చేసేస్తే పోతుంది, ముందరికి తెగిపోతుంది. కాబట్టి మనం గీసుకున్న దాని మీద కరెక్ట్గా రావాలంటే కత్తెరని ఇట్లా పట్టుకొని ఇగో ఈకి వచ్చాకనే ఆపుకోవాలి. మూల మీదకి వచ్చినాక ఆపుకొని మళ్ళీ ఇగో ఈ విధంగా మనం గీసిన దాని మీదనే కరెక్ట్గా రావాలంటే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడైనా సరే బాగా ఈ విధంగా ప్రాక్టీస్ అయినాక మనం కుట్టడం నేర్చుకోవాలి. ఫస్ట్ బాగా కటింగ్ రావాలండి. మనకి కటింగ్ వస్తేనే కుట్టడం వస్తుంది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కటింగ్. ఇగో ఈ విధంగా కత్తెరని ఇట్లా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి, చెయ్యి ఫ్రీ అయ్యే వరకు. పేపర్ల మీద ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. రౌండ్గా ఎట్లా మనకు రౌండ్గా స్ట్రేట్గా ఈ విధంగా పేపర్ కట్ చేయడానికి అలాగ కత్తెర పెట్టుకోండి. మనము బట్టర్ కట్ చేసే కత్తెరను పేపర్ కట్ చేస్తే ఉపయోగిస్తే కత్తెర మొండిగా అయిపోతుంది. పేపర్ను కట్ చేయడానికి అలాగ కత్తెరను వాడుకోవాలి. ఈ విధంగా మనం ఏ విధంగా గీసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేయడం నేర్చుకుందాం. ఇప్పుడు రౌండ్గా కట్ చేయడం నేర్చుకుందాం. ఈ విధంగా ఇట్లా రౌండ్గా గీసుకుంటాం అనుకోండి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వలన మనకు కటింగ్ అనేది బాగా చేకి సాఫ్ అయిపోతుంది. మనకు రౌండ్గా గీత కావాలనుకుంటే ఏదన్నా ప్లేట్లు పెట్టుకొని కూడా పేపర్ మీద పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని రౌండ్గా గీసుకోవచ్చు. గిన్నెలు కానీ ప్లేట్లు కానీ పెట్టుకొని
ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ఈ విధంగా పేపర్ మీద కట్ చేసేయడము నేర్చుకున్నాం కదా. తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద కట్ చేసి కుట్టడం నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో మనం.